morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య 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 అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 ఇంటర్వ్యూ చేస్తారంట. ఏం డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పై నుంచి రాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు నేను బాబా ఉత్తునే BBC ఛానల్ ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బే ఈ టైగర్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పొద్దు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు ఆ రాము దొరికినట్లే దొరికి ఎస్కేపించుచున్నాడు. అతనిని పట్టుకున్నట్ట ఎటులా? సార్ ఇలా స్ట్రైట్ గా చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్ మీద రేకులున్నాయి. ఆ రేకుల మీద ఆకులున్నాయి. ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక ముక్కు ఉంది. ఆ కాకి కథ ఆపకపోయినచో నీ చేత ఢమాలుండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా. నీ ఉత్సాహం ఏమి రానరుడా? అటు చూడు కూడా రాము. అస్తు 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 మస్తు సార్లు అన్నావు. పని కాని మగడా. కాని చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మరపక. అదిగో అది రాముని వాహనము. అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ఢమాలుండ పేలవలే. రండు. మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు. రండు. శంభో శంకర. శివ పూజకి వేళ అయినది. ఎక్కడ శివలింగం? శివలింగం తెలుసు. హతవిధి నా వ్రత భంగం జరగరాదు. సరియే, ఈ ఢమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము. రండు కూర్చుండము. మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను. ఏంటి నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని శివ పూజ చేయాలా? ఆంధ్రది బరబరబరి మండుకుంటూ వచ్చా. అమ్మో కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు బాబు. నిశ్శబ్దము. ఏమి నిశ్శబ్దం అయ్యా బాబు? అయ్యో 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటాం. నాయన వచ్చేస్తున్నది. అబ్బో గంగాతరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథ. గంగాతరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. గంగాతరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. శంభో శంకర. ఏంటి బాంబు పేలడం, మనం మరణించడం, కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా? నరుడా, మనం మరణించలేదురా. మరి బాంబేది గురుడా? మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజా ఫలము ఇచ్చినాడు.
ఇది నీవు గ్రహించము. చెంపు చేతిలో పెట్టినావా గురుడా? ఇది శివ పూజా ఫలమా? దీనికి నేను రోజు పూజ చేయాలా? ఒరే గైడు గంగం, నీ బతుకేం బతుకురా? నీ బతుకంటే కాకి బతుకు. ఒక కాకి ఉండేది, ఆ కాకి 2 రెక్కలు ఉండేది, 2 కాళ్ళు ఉండేను. అది ఆపు నీ కాకి గోల. తక్షణమే మనం రాముని అన్వేషింపవాలి. పదండి. విశాఖపట్నం టికెట్ ఇవ్వండి. ఒక్కడ అమ్మాలను వదిలించుకుందామంటే రెండోది కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. వీటిని బావిలో పడేసి నా బరువు వదిలించుకుంటాను. అమ్మయ్యా. ఇగో బాబే బాబే బాబేనండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడి వ్రతం కూడా జలపేరా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. ఆ బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా ఆ బిందె నా బాయ్ మధ్యలో నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా దాని లాగు. నేను లాగాక నేను లాగమంది. లాగు లాగు అమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా సరిగ్గా కావచ్చు కదే. అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. నీ షిండేని పిండేస్తా. నేను రంగాచారి గారి చూడం. ఓ వాచ్ చెప్పు, ఎంత పని చేసావు. పిల్లక తీసేమంటే బ్లే చేయించుకొచ్చావా? గుండు నీకు నచ్చలేదా? కావాలంటే తడువు చూడు, కొమ్మకాయల ఎంత నునుపుగా ఉందో పాపం. రీత నువ్వు తీ అన్నా పర్వాలేదు, ఓని మాత్రం అనక. నువ్వు పొమ్మంటే రెంటికి చెడ్డ రేవండి కాదు, ప్రథం చెడ్డ సుఖమైన దక్కని. నో నో ఏడవద్దు, నాకు ఎలాగో ఉంది. నేనంత హార్ట్ లేని బ్రూట్ కాదు మ్యాన్. నీకు థాకని విగ్గు పెట్టి అందంగా తయారు చేస్తా. విగ్గా? ఈ గుండు సిగ్గేదు? ఓ సిగ్గు లేదు ఎగ్గు లేదు మ్యాన్. అటు చూడు, నా దగ్గర చాలా రకరకాల తలలున్నాయి. అందుకే చచ్చి ఏ లోకాన్నోడో మా నాన్న అంటుండేవాడు, ఒరే కొడక తాను కొంపకు వెళ్ళివాడు స్వరానికి వెళ్ళివాడు ఒకటే రాని. ఏమిటి మ్యాన్ కోస్తున్నావు? కోత కాదది, నా రాత. తర్వాత నాతో లోపలికి రా మ్యాన్. అప్పుడేనా?
అక్క నా సొంత దిశలో ఉంది. అవును, ఎవరు కనిపెట్టరు కదా? చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మరి నన్ను కనిపెట్టివా? కనిపెట్టింది నీకే దొరసానివి, కొండబండివి, కొండబండి బొమ్మవి. అప్పలమ్మగా అవునండి. మరి కాకినాడండి, లగాంపేట. లగాంపేట. అమ్మో, అదేంటండి పారిపోతున్నారంటండి నన్ను వదిలేసి? అబ్బా, పారిపోవటం లేదండి. అవును, ఒళ్ళేవమ్మా? కాదు. ఏంటి నీ అనుమానం? నేను ఏమన్నా రంగు చేసుకున్నా అనుకున్నావేంటి? అనుమానం ఏం కాదు, నువ్వు మాత్రం నాకు భలే ఏమా డూపించావులే. నేను కూడా కొట్టాలి మామిడికి డూపు. నా పిల్లక దగ్గర నాకు ఇచ్చేస్తే మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. అప్పుడే ఇస్తానేంటి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తాలే. సరే, అంతవరకు బాత్రూమ్ డాన్సేనా? బాత్రూమ్ డాన్స్ కాదండి, బాత్రూమ్ డాన్స్. బాత్రూమ్ డాన్స్ ఏదో రూము కానీ నడుము చెయ్యండి, చేతిలో చేయత్తండి. తర్వాత మీరు నాకు చెయ్యవ్వండి. ఏమిట్రా పిచ్చి కన్నా బయట నింపుతావుటా? ఏమిటి తల చదువుకుంటున్నావు? ఏముంది, తలంతా పేలు దురదా ఒకటే. అమ్మతో చెప్పానంటే తల దురద కాస్త వదిలిపోతుంది. అసలు పిల్లక తీసేసి డ్రామా పిల్లక పెట్టుకుని వచ్చావా? ఊరి నీ బండ పడ గట్టిగా అరవరా. సత్తులు ఇక్కడ పుడతాను. ఇప్పుడా సత్తిన తర్వాత పుడతాను. 5 రూపాయలు మా సాయం సరిపోతుంది. చెప్పకే అమ్మతోటి. ఇంకెందుకు చెప్పాను? ముద్దు పెట్టరా బండ. అబ్బా, పుడితే నీలాంటి వాడు పుట్టారు రా. నాలాంటి వాడు ఎందుకు? ఇది ఒకనే పుడతారు కదా. ఏమిటది? చెయ్యా పిచ్చేదో తీసుకోరా. పిచ్చేదో ఎలా పుడతారో ఏమిటో. పిల్లలు పిల్లలు, ఓ రీ ఖజానా పోతులు ఎంత ముద్దుగా ఉన్నారా మీరు. నాన్నరా చాపటేంటో లేదా అయ్యారు ఉండతాయారు. పురుషుడు దానం కుంది బిడ్డలు అన్నారు. నిన్ననగా సంతకు వెళ్ళారు. ఇప్పుడా రావడం? రాత్రి అంతా ఏం చేశారేమిటి? ఏం చేస్తానని బండ బాడా. 6 స్టార్ట్ కాలేదు, మనం స్టార్ట్ కాలేదు అంతే. ఉద్ధరించావు ఏమిటి? అయితే రాత్రంతా మంచులో ఉన్నావా? చేతి లక్ష్మీవారం లేదు, శుక్రవారం లేదు, నెత్తి మీద పెట్టమే. రాత్రి అంతా మందు కురకపోతే ఎండ గురుపు చేత కాకపోతే సరి. ఈ వేళ సంక్రాంతి పండుగ, పిల్లలందరికీ తలంటి పూసాను. ఇక నువ్వు నేనే మిగాం. రా తలంటాను. తలంట ఈ వయసులో నాకెందుకే? అందులో రంపు పట్టేడు వద్దు మనకి. ఈ పండగ నువ్వు పోసుకో. ఎందుకని? వద్దు మనకి అంతే. అది ఇదేం మనిషి మాట్లాడు? వద్దు అన్నానంటే వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఏమైనా సరే ఏది వద్దు అన్నంతే. వద్దు మనకి, వద్దు. కరెంట్ వస్తామంటే కొడతారే. ఎన్నేళ్ళు వచ్చినా చిన్నపిల్లలా మారావు నువ్వును. నీకంటే బుద్ధిగా నయం. నీకంటే నాకంటే బుద్ధిగాడు బాగా నయం. తయారు నన్ను బాగా అర్థం చేసుకో. ఈవేళ పండగ రోజు పిల్ల జల్లా కలవాళ్ళం. మన ఇంట్లో మాత్రం జీవహింస పనికిరాదు అంతే. ఇందులో జీవం ఏముంది? అయ్యో నీకు అర్థం కాదు. వేడి వేడి నీళ్లు నెత్తి మీద పోస్తే పేలన్నీ కూడా చచ్చిపోతాయి. అది జీవహింస కాదా పాపం? మరేమీ కాదు, జిలపోతుంది. వస్తావారని తగిలించమన్నావా? తయారు దగ్గరికి రా. ఏ పిల్లలు ఎదురకుండా ఎప్పుడు తగిలించద్దు. నీకు అంతగా ఇష్టంగా ఉంటే లోపల తీసుకెళ్ళి తగిలించు అంతే. అదే ఆనందం. ఉద్ధరించావు. పట్టుకోరా. అయ్యో అయ్యో ఏమిటే అన్యాయం. కొంచెం నింపాదిగా వాయించలే. ఎప్పుడు తలంటి పోసుకోమన్నా ఒకడే వద్దంటాం. మీ తలుడింది. ఎవరి తలండి? నీ తలే. నా తల ఎందుకు ఊడుతుంది? పిచ్చి తయారు. అమ్మో గోహిందా 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 గోహిందా. చూసావా తయారు? ఆ రోజు నీకు తప్పు చేసినప్పుడు కొండకొచ్చి నీలాలు ఇస్తాన్నారు. అది వేళ జరిగిపోయింది. అవును సుమా అండి, ఆ మాటే మర్చిపోయాను. అందుకనే ఆయన మహత్యం ఈ రోజు కనపడింది. ఇప్పటికైనా బుద్ధి తీసుకుని ఆ నీలాలు జాగ్రత్త పెట్టు. రేపు బ్రహ్మోత్సవానికి ఆ హుండీలో వేద్దాం. వెళ్ళు. అలాగే. ఆపద మొక్కుల వాడే అపచారం మన్నించు స్వామి. ఇదిగో నిన్ను స్నానానికి అతడే. అలా నోరు ముయ్యరా. గోవిందా 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 గోవిందా. స్వామి ఏడుకొండలవాడా, ఈ మధ్య నీ పేరు చెప్పి చాలా మంది బతికిపోతున్నారు, బయటపడిపోతున్నారు. అలాగే ఈ ఒక్క రోజు కూడా నేను బయటపడిపోయాను. ఏదో తప్పులుంటే క్షమించు, తర్వాత ఇష్టం. పిలుస్తుంది, మళ్ళీ వస్తా.
రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పేస్ట్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాంరా. ఏయ్ నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు చాలా పట్టు పట్టు కసక్కన దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నెలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మా, సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చే, లేకపోతే సింగమలయం చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చాయి. అమ్మా తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చానమ్మా. నా గురించి నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. ఇందు ఇందు ఏంటే మలేషియా అయినా ఇండియా అయినా ఈ సిస్టమ్ ఏంటే? క్యాష్ ఎత్తాలంటే ఈ బిల్లా కంపల్సరీయా? నీ వాయి మూడువే, హాస్టల్లోనే పరువు తీసావు, ఇక్కడ ఎక్స్ట్రా చేయొద్దు. ఏయ్ సుమ్మా ఇరడి, ఆ రోజు నుంచి మన ఇద్దరు పేరు కాలేజీలో మోత తెలియమా? నీ మోహం, అమ్మాయిల్లోనే లైన్ ఇస్తున్నారు, సిగ్గుతో ప్రాణం పోతుంది ఇక్కడ. రా, టోకెన్ నెంబర్ వచ్చింది. ఏదో మాదిరి పాపులారిటీ ఇంపార్టెంట్. ఇందు సింహం వెళ్ళిపోతున్నాడే. స్వామీజీ చెప్పిన లక్షణాలన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి. వెంటనే ఇతని జాతకం గురించి తెలుసుకోవాలి. ఇది దాండి ఆయన ఇల్లు. సారు 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 తలుపు తీసే ఉందా? తాను పెద్ద ఇంట్లో ఎంగా ఉంటాడే. ఒరువేళ బాత్రూమ్ లో ఉంటాయా? వెళ్ళి చూడు. ఎవరు? వనకం సార్, రండా కూర్చోండి. ఏంటి? సార్ మాది మ్యారేజ్ బ్యూరో, సంబంధాలు ఫిక్స్ చేస్తుంటాం. 2 నిమిషాలు సార్, 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతాం. సార్ మీ పేరు? బొబ్బిలి సింహం. మీ నాన్నగారి పేరు? కొండవీటి సింహం. నా చెప్పాయి కదా సింగం అన్న హీరోదా. మీ డేట్ ఆఫ్ బర్త్? ఆగస్ట్ 5, 1909. 1890 అంటే సార్ మీకు 100 వయసా? అందులో మీకు ఎంత అవసరమో లెక్కేసి తీసుకుని మిగతాది పక్కన పెట్టు. సార్ మీరు కరెక్ట్గా డేట్ చెప్తే మీ జాతకానికి తగ్గట్టు మంచి అందమైన అమ్మాయి, అణుకువైన అమ్మాయి, డబ్బున్న అమ్మాయిని చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తాం సార్. అంతమందిని చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ముచ్చివే, అది కాదు సార్. సార్
సార్ ప్లీజ్ సార్ అట్లీస్ట్ ఫోటో. ఏంటని 10 ముక్కలు మాట్లాడాం. ఎక్స్ట్రాలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. ఇక మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 అవర్ పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం మాడుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. చా, అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకెలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. ఐమ్ సారీ. ఏంటి సారీ? ఐమ్ రియలీ సారీ. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు. ఎవరు? నువ్వా? ఏరా, అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిల లైన్లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. 1 month లో నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కుర్రడు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా. ఆ పప్పులే పడుకో. పద పద. ఈ ఊరు మంది